పవన్ కళ్యాణ్ మీద అయితే మత్స్యకారులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆయన నిన్న చెప్పినటువంటి 'లీడర్' సినిమా స్టైల్ ఆఫ్ డైలాగ్ మీరు ఇచ్చినటువంటి పవరు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి నేను గనక చేయలేకపోతే ఏంటి ఉపయోగం అన్నటువంటిది 100 రోజులు సమయం అడిగారు. అందులో ప్రధానమైనటువంటిది కాలుష్యాన్ని సముద్రంలో కలవనివ్వకుండా చూడటం. అది చెయ్యగలుగుతారా లేదా? పరిశ్రమలు తమకి తామే వాటిని అక్కడ ఒక ట్యాంకర్ లాగా పెట్టి ఆటిట్లో శుద్ధి చేసి ఆ తర్వాత ఎక్కడికి పోయాలి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పరిశ్రమకు ఉన్న సమస్య అదే. వాటిని క్లియర్ చేసేసి శుద్ధి చేసి ఆ నీళ్ళని వదిలిపెట్టాలి. పక్కన పొలాల్లోక, నేలలోక, నీళ్ళల్లోక. నేలలోకి పెడితే ఎంత శుద్ధి చేసినా వీళ్ళ శుద్ధి అంతా ఉత్తుత్తి శుద్ధే, మాటల్లో శుద్ధి ఉండదు. కాబట్టి సమస్య ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళది? వాళ్ళ చేతన ఏమన్నా పెద్ద పెద్ద సిస్టమ్స్ని ఏమైనా సెట్ చేయించి అక్కడ నీళ్ళని తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా పోయించి ఏర్పాటు చేస్తారా? ఒక పర్యావరణ శాఖ చూస్తున్నటువంటి మంత్రిగా పర్యావరణవేత్తలందరినీ కూర్చోబెట్టుకుని దానికి సొల్యూషన్ ఏంటి వాళ్ళతో మాట్లాడాలి. మాట్లాడి అప్పుడు ఇది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడాలి. పరిశ్రమలకి తక్కువ భారం అవ్వాలా, అదే సందర్భంలో ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఈ రెండింటిని జాయింట్ చెయ్యకపోతే కష్టం. ఎందుకంటే ఆయనకు అవగాహన ఉంటే ఈ పాటికే చేయించేసి ఉండేవాడు. కాబట్టి ఇప్పుడు అది ప్రధానమైనటువంటి సమస్య. తర్వాత అక్కడేదో హార్బర్ దగ్గర సరిగ్గా కట్టలేదు, అవి డిజైన్లు ఇప్పుడు మార్చడానికి ఏమి ఉండదు. లేదంటే కనుక మత్స్యకారులకు సంబంధించినటువంటి ఇతర వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించగలుగుతారు. ఇప్పుడు రాసుకున్నటువంటి అన్నిటిని చూసి పరిష్కరించడానికి ప్రయత్నిస్తానంటున్నారు, పర్ఫెక్ట్గా చేసే ప్రయత్నం చేస్తారంటున్నారు. కాబట్టి ఏదైతే ఇంతకుముందు వాలంటీర్లకు 10,000 ఇస్తానని మధ్యలో వదిలేసినటువంటిది కావచ్చు, అలాగే ఉద్యోగులది సిపిఎస్ రద్దు చేసి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేస్తానని చెప్పి దాని సంగతే మర్చిపోయినటువంటి ఇష్యూస్ కావచ్చు. అట్లా కాకుండా ఈ విషయంలో సక్రమంగా జరగాలని కోరుకుందాం.